శామన్ ఉన్నారు, అన్న ఉండడం చాలా 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 బ్లెస్సింగ్గా భావిస్తాను. మన మధ్యలో అరుణ్ కూడా వస్తే అరుణ్ వాయిస్తో మనకు సహకరిస్తారు. ఎందుకంటే శామన్న పాడుతున్నప్పుడు నా వాయిస్ సరిపోదు, కానీ అరుణ్ వాయిస్ కూడా తోడైతే ఎంతగానో బాగుంటుంది. ఒకసారి చప్పట్లు కూడా శామన్న ఆహ్వానం చేద్దాం మనందరూ కూడా. థ్యాంక్ యూ శామన్న. చప్పట్లు చాలా చాలా బాగున్నాయి మీ చప్పట్లు. దేవునికే మహిమ కలుగుగా. Praise God. Hallelujah. Praise God. Praise God. Praise God. ఏ channel? ఇదా? Check. Praise God. Hallelujah. Praise the Lord. Hallelujah. Check. Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise God. Last but one. Praise God. Yes, ఒకసారి క్షమించండి సోదరు, ఒక్క క్షణం. ప్రైజ్ ద లార్డ్. బాగానే ఉంది అనిల్ బాబు. చెక్. ప్రైజ్ ద లార్డ్. లోస్ తగ్గించి బూమ్ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అరుణ్ చెక్ చేయండి. అరుణ్ మైక్ కూడా ఒకసారి. చెక్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలట్లు. అందరం కూడా దేవుని సంధిలో ఉన్నామండి. ఆయన్ని మీద ఆధారపడిన బిడ్డలమే. కానీ హృదయపూర్వకంగా ఒక్కసారి అయ్యా నాయన నన్ను, నా హృదయాన్ని, నా తలుపులు స్పందించని ప్రభుని నామాన్ని చేస్తూ కనపడతాం. స్తుతి మహిమ ఘనతకు అర్హుడా, నీ ఎదుటే ప్రణమిల్లి ప్రోక్కేదము. నీ మహిమను నాకు కనపరచుము. నీ చిత్తమునే నెరవేర్చుము. హల్లెలూయా.
వేరే దేవుడే లేడు. ఈ మాట ఉచ్చుతాం సోదరా. సర్వలోకములో నీకు సమమెవ్వరు. నీవు తప్పయ్యా, నీవు తప్ప వేరే దేవుడే లేడు. సాగిలపడి నిన్ను సన్నుతింతును. నీవే నా ప్రభుడవు, నీవే నా. ఇవిగో ఇవిగో my friends say, you can lift your voice and say hallelujah, hallelujah, hallelujah. Louder than that, louder than, brighter than that, say hallelujah, 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 hallelujah. Say నిత్య రక్షణలో నన్ను రక్షించిన్. నిత్య రక్షణతో నన్ను రక్షించిన్. ఏక రక్షకుడు యేసు. రక్షకుడు యేసు. ఏక రక్షకుడు. ఏక. Come on, my friends, say this.
సాష్టాంగపడి ఆరాధిందు సాష్టాంగపడి స్వర్గరాజ్యములో యేసు సత్యదైవములో యేసు స్వర్గరాజ్యములో యేసు సత్యదైవములో యేసు. Can you hear it? Thunder in the distance seems still when we worship. The Lion of Judah roll, strongholds crumble all around us. In the presence of the Lord, can you hear it? There's a thunder in the distance when we worship. The Lion of Judah roll, strongholds crumble all around us. In the presence of the Lord, there is victory in the camp at the shout of El Shaddai. Every enemy will flee in the fire in his eye. Every captive will be free in this year of jubilee. When we hear the shout of El Shaddai, there is victory in the camp at the shout of El Shaddai. Every enemy will flee from the fire in his eye. Every captive will
ప్రసాద్ అంత పాప అన్నం లేక గడ్డి పీక్కొని తిరుగుతుంది. ఎంత శ్రమ దినాలు, ఎంత భయంకరమైన దినాలు. ఈ భయంకర స్థితిలో యేసయ్యా నీ నామం హెచ్చింపబడిగాక అంటున్నావు, నీ నామము కనపరచబడిగాక అంటున్నావు. My friends, how long that we have knelt down and then prayed, my Father, the world is suffering, they're in chaos, my Lord. ఎంత శ్రమ, ఎంత వేదన, రక్త భూమిగా మారినటువంటి లోకమంతటిని కూడా అయ్యా నువ్వు మహిమతో సమాధానకర్తగా ఈ లోకాన్ని దర్శించయ్యా, దర్శించయ్యా అని ఈ స్తుతి గీతం ద్వారా అందాం సోదర. మహిమ నీకే మహిమ, ప్రేమనాథ నీకే మహిమ.
శరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. శరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నవి. ఆరాధించును స్వామి, ఓ తండ్రి ఆరాధించును. Let your presence be upon us, my Lord. ఆరాధించును. ఆరాధించును. రారాజయ్యా, రారాజయ్యా. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచు. Come on, come on, sing some God, say, ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై. ఎలుగెత్తి మాట చెప్తాం సోదరు. Come on, come on. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచుతివే. చాలా జాగ్రత్త. సూత్రం సూత్రం కను పాపగ కాచితివి. స్తోత్రం యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో కౌగిలిలో దాచితివి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగ కను పాపగ కాచితివి. స్తోత్రం స్వామి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివే. ఒక కీరైన దరి చేరగనన్ను తండ్రిగా కాచా. ఒక కీరైన దరి చేరగనన్ను తండ్రిగా తండ్రిగా కాచా. You can lift your voice and say, ఎబినేజరే, 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 ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే.
స్వార్థానికి కాదు కానీ అయ్యా, నా మాట, నా చేష్ట, నా చూపు, నా వినికిడి సమస్తాన్ని పరిశుద్ధపరచయ్యా. ఒకవేళ నీ రాకడి దినమైతే, ఈ క్షణమైతే ప్రభు నాయన, నీ రాజ్యములో మమ్మల్ని చేర్చుకోవాలి. నశించిపోతూ ఇబ్బందికరములో నానా రాత్రి అనక, ఎండనక, పగలనక, వేడనక పరిగెడుతున్నటువంటి ప్రజల పట్ల తండ్రి కనికరాన్ని చూపెట్టయ్యా. నానా నీ వెలుగు ప్రభా నాన్న ప్రతి ఒక్కరి మీద నాయన సూర్యుని కిరణములు ఎలాగైతే పడుతున్నాయో, నువ్వు క్షమించే దేవుడు అయ్యా. ఎంతగానో శ్రమనొచ్చి శ్రమనొందినటువంటి దేవుడు అయ్యా, మా మధ్యలో ఉన్నావని నమ్ముతున్నాం తండ్రి. యేసయ్యా, యేసయ్యా, నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా, నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా, నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. యేసయ్యా, యేసయ్యా, yes my Lord. క్షమించెను, దయ చూపెను, నీ ప్రేమే నన్ను తాచెను. యేసయ్యా, క్షమించెను, దయ చూపెను, నీ ప్రేమే నన్ను నిలిచెను. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే, నీవే రాజువు. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే, నీవే రాజువు. నీవులేగా నేనేనయ్యా, నీవులేగా నేనేనయ్యా. మరొకసారి, నీవులేగా నేనేనయ్యా, నీవులేగా నేనేనయ్యా. నా ఊపిరి తండ్రి, నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా, నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా, నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. మహిమగల రాజా, కృపగల తండ్రి, దయగల ప్రభువా, ఈ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఈ సాయంత్రకాల సమయంలో నాన్న, ఈ విధంగా మేమందరం కూడుకొని, మేమందరం కలిసి నిన్ను స్తుతించి మహింపరచడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు దేవా. మరలా ఒక దినం నీ సన్నిధిలో గడపడానికి మీ కృపను మాపై ఉంచమని అడుగుతున్నాను నాయన. ఇప్పుడుగా నాన్న వాక్యంలోకి వెళ్ళబోతుండగా మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని ఆదరించమని అడుగుతూ, మా ఈ చిన్న స్తుతి ఆరాధన మీ పాదాల సన్నిధి చేర్చుకోమని అడిగి వినయపూర్వకంగా వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెక్ అందరూ కూర్చోండి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బ్రదర్
Anil Ravada garu, wonderful praise and worship leader and music composer, and brother Sam Srinath garu for leading us in a time of praise and worship in the Lord. ఇప్పుడు దేవుని వాక్యాన్ని వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాం. దేవుని వాక్యాన్ని ఇవ్వడానికి మన మధ్యన ఉన్నారు ఎవరైనా దేవప్రసాద్ గారు, రీజనల్ కోఆర్డినేటర్ అండ్ ఫీబా ఇండియా. అతను ఎప్పటి నుంచో మాకు పరిచయస్తులు, ఎన్నో మినిస్ట్రీస్కి చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా బీచ్ గాస్పుల్లో కూడా ఈ మధ్యన చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అతను త్రూ దేవుడు మనతో మాట్లాడతారని నమ్ముతున్నాము. ఎవరైతే నమ్ముతారో అందరూ చప్పట్లు కొట్టి అతన్ని ముందుకు ఆహ్వానిద్దాం. బ్రదర్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓవర్ టు యు బ్రదర్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ఈ సాయంకాలం దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, శక్తిని బట్టి, దేవుడు మనకిస్తున్న ప్రతి ఒక్క మేలును బట్టి రెండు చేతులు పైకెత్తుదాం. ఒకసారి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా మైక్ కంటే మీ సౌండ్ ఎక్కువ రావాలని నేను ఆశపడుతున్నా. ఎందుకంటే ఎంతో దేవుని పరిశుద్ధాత్మతో నింపిన ఈ వర్షిప్లో దేవుడు నడిపించాడు. అద్భుత రీతిగా దేవుడు నడిపించిన రీతిని బట్టి, బ్రదర్ అనిల్ రావాడా గారిని బట్టి, అలాగే శ్యామ్ శ్రీనివాస్ అన్న నాకు మెంటర్గా గడిచిన 25 సంవత్సరాలుగా అన్నను మేము చూస్తూ పెరిగాం. నడిపిస్తున్న బ్రదర్ అజిత్ని బట్టి ముఖ్యంగా దేవుని ఆరాధిస్తున్నాం. ఈ సాయంకాలము నేను దేవుని వాక్యాన్ని అతి తక్కువ సమయంలో రమారమి ఒక 12 నిమిషాల సమయంలో నేను ముగించాలని ఆశపడుతున్నా. మొదటిగా నాకు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రెండవది, విశాఖపట్నంలో వైఎంసీఏలో నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా సిస్టర్ బెస్లీ విలియమ్స్ గారు ఉన్నారు. మేడం గారికి మా నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రెస్పెక్టెడ్ హానరబుల్ డాక్టర్ రోనాల్డ్ విలియమ్స్ గారికి, రీజనల్ చైర్మన్ గారికి, అదేవిధంగా ప్రెసిడెంట్ బోర్డ్ రెవరెండ్ డాక్టర్ స్టీఫెన్ పీటర్ గారికి, అదేవిధంగా మిస్టర్ డి కృపాదాన్ కుమార్ గారికి, ప్రెసిడెంట్ గారికి, అలాగే రీజనల్ సెక్రటరీగా ఉన్న నిమ్షి గారికి, నేను పనిచేస్తున్న ఫీబా ఇండియా తరపున, నా కుటుంబం తరపున నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సాయంకాలం మీ మధ్యన మూడు అంశములు నేను చెప్పి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నా. ఈ 3 అంశాలు ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి. మొదటిది, నేను ఏంటి అంటే నేను ఎవరిని అనేది, నా టెస్టిమనీ ఏంటి అన్నది మీ మధ్యన నేను షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నా. రెండవది, దేవుని పిలుపు, డివైన్ కాల్ అనే అంశం మీ మధ్యన చెప్తున్నా. మూడవది, 2024లో ఉన్నాం, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, దేవుడు మన దగ్గర ద్వారా ఏమి ఆశిస్తున్నాడు. ఈ 3 అంశాలు మీ మధ్యన చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. మొదటిగా నా కొరకు నేను చెప్తా. నాకంటే ముందు మా తాతగారు అంటే మా నాన్నగారు ఒక రాముడు భక్తుడు. ఆయన రాజమండ్రిలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ 6 అడుగుల 2 అంగుళాలు అంటే ఎంత ఉంటారండి, రమరమ్మ ఫ్లెక్స్ కంటే కొద్ది తక్కువ ఉంటారేమో, 6 అడుగుల 2 అంగుళాలు. ఆయన రాముడు భక్తుడు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు మా నాన్నమ్మ గారికి బాగోపోతే హాస్పిటల్, కాకినాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ ఉన్న లారెన్ గారి వైఫ్ ఆవిడ పరిచయం చేస్తుంది. ఆవిడ ఏం చేశారంటే, ఆవిడ ఒక మిషనరీగా వచ్చి హాస్పిటల్లో వర్క్ చేస్తున్నప్పుడు మా నాన్నమ్మ గారికి బాగోపోతే ఆవిడ, అమ్మ మీరు ప్రార్థన చేసుకోండి యేసు ప్రభు స్వస్థపరుస్తాడని చెప్తే, ఆవిడ ఏదైతే అస్వస్థత కలిగి ఉందో, ఎప్పుడైతే ప్రసవ సమయంలో అస్వస్థత కలిగి ఉందో దాని ద్వారా బయటికి రావడానికి దేవుడు కృపను దయచేశాడు. ఎప్పుడైతే ఆవిడ చనిపోతుంది, కడుపులో ఉండే బిడ్డ కూడా చనిపోతుందని చెప్పారో అప్పుడే మా తాతగారు ఏం చేశారంటే, మా నాన్నగారు ప్రార్థన చేసుకున్నారంట. ఆవిడ చెప్పింది కదా, దేవా నువ్వెవరో నాకు తెలీదు, అయితే నేను ప్రతిదినం అక్కడ బయట కూర్చొని గుడుల దగ్గర కచేరీ చేస్తాను. అద్భుతంగా హార్మోనియం వాయిస్తూ పాటలు పాడగలిగిన మా తాతగారు ఆ రోజు చేసిన ప్రార్థనకి దేవుడు మా నాన్నమ్మని స్వస్థపరిచాడు. వెంటనే ఆయన స్వస్థత పొందిన తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే, నేను గుడ్డిగా నమ్మే ఈ విగ్రహారాధన కానీ చేస్తున్న ఈ భజన కానీ ఇది నాకు రక్షణ ఇవ్వలేకపోయింది, నా భార్యని స్వస్థపరచలేకపోయింది, నేను దీన్ని వదిలిపెడతానని వదిలిపెట్టి ఆయన 47 సంవత్సరాల వయసులో పోలీస్ డిపార్ట్మెంట్లో రిజైన్ చేసి ఆయన దేవుని సేవకి ట్రైనింగ్కి వెళ్ళిపోయారు. 47 సంవత్సరాల వయసులో ట్రైనింగ్కి వెళ్ళిపోయారు. అయిన తర్వాత మా తాతగారికి 4 కుమారులు 2 కుమార్తెలు, వారందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవడానికి మా తాతగారు సహకరించారు.
ఆయన పాస్టర్గా ఉంటూ ఎక్కడైతే అనపత్తి, రాజమండ్రి నుంచి అనపత్తి వచ్చారో, అనపత్తి నుంచి అప్పటికే చేప కింద నీరులా ఎవరికీ తెలియకుండా కబలిస్తున్న ఒక అంటువ్యాధి ఉంది. అదేంటో తెలుసా? ఎయిడ్స్ అనే అంటువ్యాధి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో పెద్దాపురమైన ప్రాంతం చెబితే హడిలిపోయే ప్రాంతం. ఎవరైనా ఒక వ్యక్తి అక్కడికి వ్యభిచారం చేయాలని ఆశపడి అక్కడికి వెళ్తే డబ్బులు లాక్కొని మనిషిని కొట్టి పంపించే స్త్రీలు అక్కడ ఉండే పరిస్థితి ఉంటుంది. అలాంటి వారి మధ్యకి వెళ్ళి యేసు ప్రభు సువార్తను ప్రకటించి అనేక మంది వేషవృత్తిలో ఉన్న వారిని దేవుని సన్నిధికి నడిపించిన మా తాతగారు చరిత్ర అది. తర్వాత మా నాన్నగారు ఆయన బీఈడి టీచర్గా బరంపూర్లో చదువుకున్న తర్వాత దేవుడు ఆయనకి కిడ్నీలో స్టోన్స్ పెట్టాడు, రాళ్ళు పెట్టాడు. కాకినాడ ఎస్విఎస్ రావు అనే హాస్పిటల్ ఉంటుంది, యూరాలజిస్ట్ హాస్పిటల్ కాకినాడ రామారావుపేటలో. అక్కడ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే డాక్టర్ గారు ఏం చెప్పారంటే, సార్ మీ కడుపులో రాళ్ళు చాలా పెద్ద సైజులో ఉన్నాయి. నేను చెబుతున్న మాట రమరమి 35 సంవత్సరాల క్రితం మాట. మీ కడుపులో రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ రాళ్ళని తీయడానికి ట్యాబ్లెట్ల వల్ల అవ్వదు, కానీ కడుపుని మేము నిండుగా పైనుంచి కింద కొయ్యాలి. ఇప్పుడైతే టెక్నాలజీ వచ్చింది, కానీ లోపలికి మిషన్ పెట్టి లోపల రాళ్ళు ఉండగానే పౌడర్ చేసి యూరిన్ ద్వారానో లేకపోతే దాన్ని క్యాచ్ చేసి బయట తీసుకొస్తున్నారు. ఒక 35 సంవత్సరాల క్రితం ఏదైనా కడుపులో ఏదైనా ఉందంటే పైనుంచి కిందకి ఇలా పొడిగ్గా కోసి ఆ రాళ్ళు బయటికి తీయాలి. ఏసీడీసీ కేసులు అంటే ఒక్కసారి ఆపరేషన్ చేయడానికి కడుపు కోస్తే ఆ టైంలో పేషెంట్ భయపడినా తనకున్న హార్ట్ బీట్ తగ్గినా చనిపోయే పరిస్థితులు ఉంటాయి. మా నాన్నగారు చాలా భయపడిపోయారు. దేవా నేనేం చేయాలి, నాకేం తెలీదు. ఒకవేళ ఈ నొప్పు నుంచి, బాధ నుంచి, నాకు ఈ కిడ్నీ స్టోన్స్ నుంచి విడుదల దయచేస్తే నేను ఈ సేవ చేస్తానని చెప్పారు. బీఈడి టీచర్గా ఆయన రిజైన్ చేసి ఆయన ఏసీటీసీ హైదరాబాద్ వెళ్ళిపోయి 4 సంవత్సరాల బైబిల్ ట్రైనింగ్ పొందారు. ఇంకా నా కొరకు వస్తాను. నేను ఎంసీఏ చేశాను, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చేశాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఎంసీఏ కాలేజ్ మా తరపు కాలేజిన ఫస్ట్ ప్రాక్టికల్ వర్క్ చేయడానికి, లైవ్ ప్రాజెక్ట్ చేయడానికి సెలెక్ట్ కాబడిన వ్యక్తిని నేను. 2010 సంవత్సరంలో నేను కంప్లీట్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్టీల్ ప్లాంట్కి వెళ్ళాను. అక్కడ ప్రాక్టికల్ అవుతున్నప్పుడే నన్ను దేవుడు పిలిచాడు. దేవుని పిలుపు గడిచిన 3 సంవత్సరాలుగా 2007, 8, 9, 10 సంవత్సరాల్లో మనం అందరం వాగ్దానాలు తీసుకుంటాం కదా. నాకు వచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తానని చెప్పాడు. నాకు తెలీదు, ఒక పాస్టర్ గారి అబ్బాయిగా నేను పెరిగాను. నా మధ్యన శ్యామ్ శ్రీనివాస్ అని ఇక్కడ పాటలు పాడుతూ చిన్నపిల్లలు మనకందరికంటే ఉత్సాహంగా పరిశుద్ధాత్మ శక్తితో గడిచిన 25 సంవత్సరాలుగా అన్న నాకు తెలిసిన వ్యక్తిగా అన్నాల వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటి దగ్గర ప్రేయర్ పార్ట్నర్స్ జరిగేది. దీని ద్వారా మేము రక్షింపబడ్డాం. స్టీఫెన్ పీటర్ గారు అన్న మాకందరికీ మెంటర్గా ఉండి మమ్మల్ని నడిపించారు. దేవుని పరిచర్యకు నేను వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను బయటికి వచ్చాను. వచ్చిన తర్వాత బెంగళూరు వెళ్ళిపోయాను. ఫీబా ఇండియాలో నేను జాయిన్ అయ్యాను. తర్వాత ఫీబా రేడియోలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఒక యాప్ను మేము తయారు చేసాం. ట్రాక్ అనే యాప్ని తయారు చేసాం. 2 Timothy 3, 17, 18, 19 కలిసి ఉంటాయి. అంతే ఉపదేశించి ఎందును, శిక్షించుడి ఎందును, బుద్ధి చెప్పుడి ఎందును అనే వాక్య భాగాన్ని తీసుకొని ఒక ట్రాక్ని రెడీ చేశాం నాకున్న టెక్నాలజీతో. అక్కడే ఉంటున్నప్పుడు మా నాన్నగారికి 2017 సంవత్సరంలో ఆయనకి హార్ట్లో ప్రాబ్లం వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు వచ్చిన తర్వాత నేను బెంగళూరు నుంచి విశాఖపట్నం వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేసిన పని ఏంటంటే ప్రమోషనల్ వర్క్ నాకు అప్పచెప్పారు. చర్చికి వెళ్ళడం, చర్చిలో ఫీబా ఇండియా కొరకు ఆ రిపోర్ట్ని అందించడం, దేవుని పరిచర్కు సహకరించడానికి అనేక మంది దాతల్ని ముందుకు తీసుకురావడం నాకు ఇచ్చిన బాధ్యత. మీకు ఒకటి తెలుసో లేదో, నాతో పాటు చదువుకున్న వారు వైజాగ్లో 4 బ్యాంక్ మేనేజర్లుగా ఉన్నారు. ఎవరో కాదు, మొదటిది ఇక్కడ చిన్నవాల్తేరులో కెనరా బ్యాంక్ ఉంది, దాని మేనేజరు నా క్లాస్మేట్ ఎంసీఏలో. రెండవది మనకి రెప్కో బ్యాంక్ అని ఉంది కాంప్లెక్స్ దగ్గర, అందులో బ్యాంకులో పనిచేస్తున్న మేనేజరు నా క్లాస్మేటు. మూడవది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎక్కడైతే చిన్నవాల్తేరు బ్రాంచ్ ఉందో అక్కడ పనిచేస్తున్న, పెద్దవాల్తేరు బ్రాంచ్ ఉందో అక్కడ పనిచేస్తున్న మేనేజరు నా క్లాస్మేటు. నేను ఎంసీఏ చేసిన తర్వాత మినిస్ట్రీకి రావాలని ఆశపడినప్పుడు మా ఇంట్లో వాళ్ళు సువార్త పరిచర్య తెలుసు కాబట్టి వాళ్ళు ఏం అనుకోలేదు. కానీ నా స్నేహితులు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు నన్ను పిచ్చోళ్ళ చూశారు. ఏంట్రా ఇంత లగ్జరీ లైఫ్ని వదిలిపెట్టి అలాగెళ్తావు, ఇలాగంటావు అంటారు. ప్రియమైన వాళ్ళరా, నేను ఒక మాట చెప్తున్నాను. దేవుడు మనం పిలుచుకున్న తర్వాత మేము చేస్తున్న పని ఏంటో తెలుసా? సంఘంకి మీరు వెళ్తున్నారు, మీ సంఘంలో మిషన్స్ జరుగుతుంటాయి. సంఘం అయిపోయిన తర్వాత మిషన్ రిపోర్ట్ చెప్పిన తర్వాత కొన్ని సంఘాల్లో, అన్ని సంఘాలు కాదు, బైబిల్ పట్టుకొని ఆ గేటు దగ్గర అక్కడ అన్నం కూర్చొని ఉన్నాడు, అక్కడ నించొని ఉంటాం. దేవుని పరిచర్యకు సహకరించమని అడుగుతుంటాం. మీలో ఎవరన్నా ఈ పని చేయగలరా? ఆలోచన చేద్దాం. సిగ్గుపడతాం. మీకేటండి, ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, ఏదైనా చెయ్యొచ్చు.
గేటు దగ్గర నించొని కానుకలు పట్టడం ఏంటి అనుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఇంకో మాట నేను చెప్తాను. దేవుడు మాకు ఇచ్చిన తలాంపును బట్టి బీచ్లో రోడ్డు మీద నించొని బోటుని రమారమి 2 గంటలు, అన్నకు తెలుసు అనిల్ రావాడ గారు కూడా మాతో సహకరిస్తున్నారు, 2 గంటలు బోర్డు పట్టుకొని దేవుని వాక్యం పట్టుకొని ఇలా పట్టుకొని నించోవడం, అన్న పీటర్ గారు కూడా ఉన్నారు, నించోవడం ఇది ఎంత శ్రేయస్కరం ఆలోచిద్దాం. శనివారం నించుంటే ఆదివారం మెసేజ్లు చెప్పాలి, ఆదివారం అంతా మేము అలిసిపోతూ ఉంటాం. శనివారం నించున్న దానికి దేవుడికి రమారమికు 1000 ట్రాక్స్ మేము పంచుతున్నాం. ఆ ట్రాక్లో దేవుని గురించిన జ్ఞానము వారి మధ్యన మేము పంచుతున్నాం. ఇది నా జీవిత చరిత్ర. చాలామంది అనుకుంటారు ఏంటి ఇలా తిరుగుతున్నాడు, అలా తిరుగుతున్నాడు, మిషన్లో పనిచేస్తాడు, లేకపోతే మీటింగ్కి వెళ్తున్నాడు, చాలామంది అనుకుంటారు. కానీ మేము ఆశించేది ఏంటంటే దేవుని పరిచర్యకు మమ్మల్ని పిలుచుకున్నాడు, మేము వాడబడాలని ఆశపడుతున్నాం. కష్టమైన, నష్టమైన, భారభరితమైన అనేక మంది దగ్గర మేము మాట పడినా, మమ్మల్ని హింసించినా, తక్కువ చేసి మాట్లాడినా సిగ్గుపడకుండా దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే మేము నమ్ముకున్న దేవుడు నిజమైన వాడు, నేను నమ్ముకున్న దేవుడు సత్యవంతుడు, నేను నమ్ముతున్న ఈ బైబిల్ నన్ను పరలోకానికి తీసుకువెళ్తాదనే ఆశతో నేను ముందుకు వెళ్తున్నాను. కాబట్టి నా జీవిత పరిచర్యలో ఇంకనూ ముందుకు వెళ్ళాలని మేము ఆశపడుతున్నా. నేను పరిచర్య దేవుడు ఒక బ్యాండ్ అని ఒక ట్యాగ్ని ఇచ్చాడు, ఫీబా ఇండియా అనేది ఇచ్చాడు. గడిచిన దినాల్లో 60 సంవత్సరాలుగా ప్రపంచమంతటా దేవుని వాక్యం అందిస్తున్న ఒక క్రిస్టియన్ మీడియా ఆర్గనైజేషన్ ద్వారా దేవుడు వాక్యాన్ని మేము అందించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. రెండవ అంశము నేను మాట్లాడాలనుకున్నాను కదా, డివైన్ కాల్ అనే అంశాన్ని మీ మధ్యన కొద్ది నిమిషాలు నేను చెప్పి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నా. అందరూ బైబిల్ తెచ్చి ఉంటే దయచేసి ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 13 వచ్చిన భాగాలు అక్కడ లిఖింపబడి ఉంటాయి, వ్రాయబడి ఉంటాయి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 13 వరకు అక్కడ ఉన్నదంతా నేను చెప్పను. కానీ అక్కడ దేవుడు మాట్లాడుతున్న డివైన్ కాల్ అంటే దేవుని పిలుపు అనే దైవికమైన పిలుపు. ఎవరిని పిలిచాడు, ఎందుకు పిలిచాడు, ఎలా పిలిచాడు, ఏ స్థితిలో ఉన్నప్పుడు పిలిచాడు అనే అంశాన్ని మీ మధ్యన నేను చెప్పి ముగించాలని ఆశపడుతున్నా. డివైన్ కాల్ అనేది కాలియోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. కాల్ ఫ్రమ్ ది వరల్డ్, లోకం నుండి పిలిచాడంట. ఎవరిని పిలిచాడంటే గాడ్ కాల్డ్ us ఫ్రమ్ ది వరల్డ్ టు సెంట్ ఇంటు ది వరల్డ్. లోకంలోనికి పిలిచాడు, లోకంలోనికి పంపడానికి. ఇదిగో పాపం వల్ల, శాపం వల్ల, దుర్మార్గం వల్ల, దుష్టత్వం వల్ల నలిగిపోతున్న అనేక మందికి రక్షింపబడిన నీవు నేను సువార్తను అందించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. చాలామంది దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవుని కొరకు పాటలు పాడుతున్నాం, చాలా బాగుంది. నడిపిస్తున్న అన్నల బట్టి నేను మారాను, మేము నేర్చుకున్నాం. నేను, మా అన్న, మా కుటుంబం చాలామంది నేర్చుకున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ వర్షిప్ ద్వారా, నడిపిస్తున్న వాళ్ళ ద్వారా, మీ సంఘాలు మీరు పాటలు పాడుతున్న ద్వారా ఒక్క ఆత్మనైనా దేవుని సన్నిధికి నడిపించారా? ఆలోచన చేద్దాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే లోకంలో, పాపంలో, శాపంలో, దుర్మార్గంలో, దుష్టత్వంలో నలిగిపోతున్న వారిని అగ్నిలోంచి లాగమని చెప్పాడండి. యోధా గ్రంథము 1:22-23 ఉంటుంది. అగ్నిలోంచి లాగినట్టు కొందరిని బయటికి లాగమని చెప్పాడు. నీ స్నేహితులు, నీ కుటుంబం, నీ రక్త బంధువులు పాపంలో ఉండిపోతే, లోకంలో ఉండిపోతే నీవు ఒక్కసారైనా యేసు ప్రభు గురించి సిలువ సాక్షిని నీవు వాళ్ళకి ప్రకటించావా? ఈ సాయంకాలం మీటింగ్ ఉందని చాలా వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాం. రమారమి మేము కూడా 20 మంది మేము ఇన్ఫామ్ చేశాం. వస్తానని 20 మంది చెప్పారు. చాలామంది చెప్పాం, 20 మంది చెప్పాం. ఒంటరిగా వచ్చిన వాళ్ళు ఎంతమంది, కుటుంబంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది, నేను రక్షణలోకి వచ్చాను, నేను దేవుడి దగ్గరికి వస్తే చాలు అనుకున్న వాళ్ళు ఎంతమంది? ఆలోచన చేద్దాం. నరకం అనేది ఒకటి ఉంది, పురుగు ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావదు అని దేవుని మాట చెబుతుంటే కరోనా టైం అందరం చూసాం కదండి. దేవుడికి మన ఆత్మీయులు, మనం నచ్చిన వారు ఆయన కరోనా టైంలో హాస్పిటల్లో 14 రోజులు ఉంటే ఇంటి దగ్గర కూర్చొని బాధపడి చాలా దుఃఖించాం. అదే నిత్యము నరకం ఉన్నది ఒకటి ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదంటే మనం ఇక్కడ పరలోకంలో కూర్చొని సంతోషిస్తూ బ్రదర్ అనిల్ రావాడ గారు పాడుతున్నట్టు, శామన్న పాడుతున్నట్టు అక్కడ వర్షిప్ అవుతూ ఉంటే పరలోకంలో నీవు నేను గంతులేస్తూ ఉంటాం. బాగుంది. మన స్నేహితులు, మన రక్త బంధువులు, నా భర్త, నా భార్య, నా బిడ్డలు, మా అక్క, చెల్లి, రక్త బంధువులు నరకంలో మరిగిపోతూ అయ్యో లోకంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా
ఈ బైబిల్ కోసం నాకు చెప్పుంటే నేను మారుదును కదా, ఈ లోకంలో ఒక్కసారైనా దేవుడి కొరకు నువ్వు చెప్పుంటే నేను మారుదును కదా వాళ్ళు మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఒక మాట చెప్తాను, ఈ లోకంలో అందరం చనిపోతాం, దేవుడి సింహాసనం అలాగుంటుంది, నా పేరు దేవప్రసాద్. దేవుడు అడుగుతాడు, దేవప్రసాద్ లోకంలో ఉన్నప్పుడు నీకు ఆయుష్ ఇచ్చా, బలం ఇచ్చా, శక్తి ఇచ్చా, బిడ్డనిచ్చా, ఇల్లు ఇచ్చా, కారు ఇచ్చా, అది ఇచ్చా, అన్నీ ఇచ్చా, నా కొరకు నువ్వు ఏం చేసావు అని దేవుడు అడిగితే నీవు నేను ఏం సమాధానం చెప్తాం? దేవా, నా కొరకు నీ కొరకు నేను కొన్ని ఆత్మలు రక్షించానయ్యా అని చెప్తే, బాలా మంచి దాసుడా, నీ కొరకు నీతి కిరీటం ఇవ్వబడినది, నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడినదని దేవుడు చెప్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ సాయంకాలం దేవుడు అడుగుతున్నాడు, మీకు అన్నీ ఇచ్చాను కదా, కుటుంబాన్ని ఇచ్చాను, భార్యనిచ్చాను, బిడ్డనిచ్చాను, తల్లిదండ్రులను ఇచ్చాను, చదువు ఇచ్చాను, ఉండడానికి ఇల్లు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, మరి నా కొరకు నువ్వేం చేస్తున్నావు? ఒక్క ఆత్మనైనా దేవుని సన్నిధికి నడిపిస్తున్నావా? రోజుకు ఒక్కసారైనా సువార్త ప్రకటిస్తున్నావా? కరపత్రిక పట్టుకొని కొంతమందికైనా అందిస్తున్నావా? ఈ జీవ గ్రంథాన్ని కొని ఎవరికైనా యేసు ప్రభు అంటే తెలియని వారికి ఇస్తున్నావా? ఆలోచన చేద్దాం. ప్రార్థనకు వస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ఇక్కడ వర్షిప్ జరుగుతూ ఉంటే, అన్నలిద్దరు పాడుతూ ఉంటే, మనము పరలోకంలో ఉన్నంటూ దేవుడు మనకి పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ సంచరిస్తుంది. కానీ ఈ రూమ్ దాటిన తర్వాత మనలో ఆ శక్తి తగ్గిపోతుంది, మనలో లోకానికి దూరంగా వెళ్ళిపోతున్నాం. యెషయా కూడా అలాగే చేశాడు. ఇదిగో దేవా, నేను నా తరపున ఎవరు వెళ్తారంటే నేను వెళ్తానని యెషయా ప్రవక్త చెప్పాడు. ఆలోచిద్దాం. ఈ 6 అంశాలు మీ మధ్యన చెప్పి నేను ముగించి ముందుకు వెళ్ళిపోతాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 13 వచ్చిన భాగాల్లో 6 అంశాలు మీ మధ్యన చెప్పి నేను ఒక 3 నిమిషాల్లో ముగిస్తాను. మొదటిది, యెషయా ఒక దర్శనాన్ని చూశాడు. 6వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట. రెండవది, యెషయా తన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, కన్ఫెస్ అయ్యాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. తర్వాత యెషయా ఫర్గివ్నెస్ పొందాడు, అంటే దేవుడు నన్ను క్షమించాడు అని భావించాడు. 6వ అధ్యాయం 7వ వచనం. తర్వాత దేవుడు పిలిచాడు, ఆ పిలుపు అందుకున్నాడు యెషయా 6:8 ప్రకారం. చివరత 6:9లో దేవుడిచ్చిన ఆ కమాండ్ని యెషయా ప్రవక్త తీసుకున్నాడు. చివరగా 6, 10, 11, 13 వరకు దేవుడు సువార్త ప్రకటించడానికి ముందుకెళ్ళాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఎంతమంది ఉన్నామని కాదు కానీ దేని కొరకు వచ్చాం, ఈ లోకంలో దేని కొరకు బ్రతుకుతున్నామంటే దేవుడు చెబుతున్న మాట ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం మాట ఏంటంటే, మానవ కోటికి విధి ఇదే. ఏంటండి? నీవు దేవుని యందు భయభక్తులు కలిగి కనికరం కలిగి జీవించాలి. ఇదే మానవ కోటికి విధి. నీవు నేను, మనకి దేవుడిచ్చిన విధి ఏంటంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు పాటించాలి. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉంటే కొత్త నిబంధనలో యేసు ప్రభువు 2 ఆజ్ఞలు చేశారు. ఏ 2 ఆజ్ఞలండి? మొదటి ఆజ్ఞ ఏంటండి? పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వాణ్ణి ప్రేమించాలి. ఆలోచన చేద్దాం. దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నాం? ఇక్కడ వర్షిప్ జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ప్రవహించింది కదా, మరి మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ కుటుంబంలో ఈ సంగీత సునాదాలు బయటికి వినబడుతున్నాయా? ఒక్కరికైనా దేవుని సువార్తను నీవు నేను అందిస్తున్నామా? రెండవది, నిన్ను వలే నీ పొరుగు వాణ్ణి ప్రేమించమని దేవుడు చెబుతున్నాడు. ఎంతమంది ఇతరులను ప్రేమిస్తున్నాం? కష్టమైన, నష్టమైన, భారభరితమైన, వాళ్ళు నీకు క్షమాపణ చేయకుండా చేసిన పాపమైన వారి క్షమించే లక్షణం నీ ఉందా? మూడవది ఏంటంటే నీకు దేవుడిచ్చిన ఆజ్ఞను పాటిస్తున్నావా? అందుకే చివరిగా మార్కు సువార్త 16:15 ప్రకారం సర్వలోకమునికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెబుతున్నాడు. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఇదే. దేవుడు మనకిచ్చిన చివరి ప్రేమపూర్వకమైన పని ఇదే. దీనికోసం మనం జీవిస్తున్నాం. నరకంలోకి ఎవరు వెళ్ళిపోకుండా, నిత్య నరకంలోకి వారు నడిపింపబడకుండా మనం రక్షింపబడ్డాం. ఇతరులను రక్షించడానికే మనం జీవిస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఒక తీర్మానం తీసుకుందామా? నా జీవితాల్లో మాకు రక్షణ ఇచ్చిన దేవుడు, ఒకవేళ మా తాతయ్య గారు అక్కడ మాట వినకపోతే మేము గుడ్డి ఆ విశ్వాసంలోనే బ్రతుకుతూ ఉండేవాళ్ళమేమో. కానీ దేవుడు ప్రణాళిక చెప్పిన 40 సంవత్సరాల క్రితమే దేవుడు మమ్మల్ని రక్షించుకున్నాడు. మా కుటుంబంలో ఇప్పటి వరకు 55 మంది పాస్టర్లుగా మా కుటుంబాల నుంచి వచ్చారు. మా పెద్ద
పెద్దనాన్న మన తాతగారు మారిన తర్వాత మా పెద్దనాన్న నలుగురు పాస్టర్లుగా మారారు. 2 అత్తర్ని కూడా పాస్టర్ గారికి పెళ్లి చేశారు. వారి బిడ్డలు ఇప్పుడు లూథరన్స్లో బాప్టిస్ట్లో ట్రైనింగ్ అయ్యి వారు సంఘాల్లో పనిచేస్తున్నారు. నేను మిషనరీగా వచ్చాను. నా బ్రదరు పిహెచ్డి చేసాడు ఆంధ్ర యూనివర్సిటీలో. తను ఏం చేస్తున్నాడు తెలుసా? బాప్టిస్ట్ ఏసీటీసీలో బాప్టిస్ట్ పాస్టర్గా ట్రైనింగ్ అవుతున్నాడు. ఇవన్నీ ఎందుకో తెలుసా? కొన్ని ఆత్మలైన దేవుని సన్నిధిలో, పాద సన్నిధిలో నిలపాలని మా ఆశ. ఈ ఆశ మీకుంటే దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందాం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం. ఈ సాయంకాలం దేవుడు మనకిచ్చిన ఆ వాగ్దానం ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్తున్నాడు. పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుడు రక్షించమని అడుగుతున్నాడు. ఆయన స్తుతించమని అడుగుతున్నాడు. ఆయన సువార్తను ప్రకటించమని అడుగుతున్నాడు. సర్వలోకంకి వెళ్ళి సువార్తను ప్రకటించలేకపోవచ్చు. నీ కుటుంబంలోనే మొదలుపెట్టు. నీ కుటుంబం అంతా రక్షింపబడాలి. నీ కుటుంబం అయిన తర్వాత నీ రక్త బంధువులు, నీ ప్రాణ స్నేహితులకి సువార్తను అందజేసే వ్యక్తిగా నీవుండు. రాబోయే దినాలు చాలా ఘోరమైనవి. ప్రియమైన వారలారా, ఒక వాగ్దానం తీసుకుందామా? దేవుని సన్నిధిలో ఒక ప్రమాణం చేద్దాం. దేవా, నీ పాద సన్నిధిలో నేను సువార్త అందించడానికి ఒక మిషనరీగా నేనే ఉంటానయ్యా. నా ద్వారా కొన్ని ఆత్మల దేవుని సన్నిధికి నడిపిస్తానయ్యా. నాలో ఏదైనా పాపం ఉంటే, నాలో ఏదైనా అపవిత్రమైన క్రియ ఉంటే, నీ వాక్యము ద్వారా నీ అగ్నిచే నేను కాల్చబడి దేవా నీ పాద సన్నిధికి వస్తానయ్యా అని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. దర్శనాన్ని కలిగి ఉందాం. పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. దేవుడు మనకు క్షమించాడని గుర్తుపెడదాం. దేవుని పిలుపును అందుకుందాం. దేవుడిచ్చిన ఆజ్ఞని ముందుకు కొనసాగిద్దాం. అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున ఎవరికి వాళ్ళుగా ప్రమాణం చేసుకుందాం. దేవా, నా ద్వారా కొన్ని ఆత్మలని పాద సన్నిధికి తీసుకొస్తానని దేవుని సన్నిధిలో ప్రమాణం చేద్దాం. మహోన్నతుడా యేసయ్యా, నీకెంతో వందనాలు. అద్భుతం రీతిగా ఈ సాయంకాలం నన్ను, నా జీవితాన్ని, మా కుటుంబాన్ని అద్భుతంగా మీరు నిలిపిన రీతిని బట్టి నీకెంతో వందనాలు. నిజమే తండ్రి, నిన్ను నమ్ముకుంటే నీ రక్షణలోకి వస్తే నిత్య నరకము నుంచి మేము విడుదల పొందుతాం. యేసు ప్రభు ద్వారానే, సిలువ యాగము ద్వారా మా పాపాలు మీరు కడిగారని మేము నమ్ముతున్నాం. ఆ సిలువలో కార్చిన రక్తం నా ఒక్కరి కొరకే కాదయ్యా, మా దేశంలో ఉన్న ఈ 145 కోట్ల జనాభా కొరకని మేము నమ్ముతున్నాం. నా ద్వారా, మా ద్వారా కొన్ని ఆత్మను నీ పాద సన్నిధికి నడిపించుటకు నీ కృపను దయచేయమని. నోటి మాంద్యమున్న మోసేను వాడుకున్నారు, ఎలీషాను వాడుకున్నారు, ఏలియాను వాడుకున్నారు, యోనాతాను వాడుకున్నారు, అనేక మంది దైవజనులు వాడుకున్నారు, నన్ను వాడుకుంటున్నారు. మాకుడున్న ప్రతి ఒక్కరిని మీరు వాడుకోమని ఆరాధన ద్వారా నేను స్తుతించాం. వర్షిప్ ద్వారా నీ పాద సన్నిధికి వచ్చాం. మా పాటల ద్వారా కొంతమందినైనా నీ పాద సన్నిధికి నడిపించడానికి రాబోయే దినాల్లో ప్రతి ఆదివారం ఒక నూతన ఆత్మను నీ పాద సన్నిధికి మేము నడిపిస్తామని నీ పాద సన్నిధిలో నేను స్తుతిస్తూ కోరుకుంటూ ఈ ప్రార్థన, ఈ ప్రమాణము నీ పాద సన్నిధిలో ఉంచుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఇంకొక మాట నేను చెప్పి ముగిచ్చేస్తాను. మా తాతగారు, మా నాన్నగారి సైడ్, అలాగైతే మా అమ్మగారి సైడు యూనియన్ చేపల మొట్టమొదటి ఇండియన్ ఇంగ్లీష్ పాస్టర్ మా తాతగారు అన్నయ్య రెవరెండ్ వాసా రంగారావు గారు. మా తాతగారు అంటే మా అమ్మగారు, నాన్నగారు అన్నయ్య ఆయన. ఆ విధంగా 112 సంవత్సరాల అనుభవం కలిగిన సంఘంలో మా తాతగారు పనిచేశారు. కాబట్టి మీ ద్వారా కొన్ని ఆత్మలు నడిపింపబడాలనే ఆశతో ఈ వాక్యాన్ని మీ మధ్యన వదిలిపెడుతూ నాకు అవకాశం ఇచ్చిన వైఎంసీ బృందానికి, అదేవిధంగా నడిపిస్తున్న బ్రదర్ అజిత్కి, అనిల్ రావాడాకి, అలాగే నా మెంటర్ మమ్మల్ని నడిపించిన శ్రామ్ శ్రీనివాస్ అన్నకి మాకు నిండు కృతజ్ఞత తెలియజేస్తూ మినీ సెలవు తీసుకుంటుంది దేవప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. రెవరెండ్ దేవప్రసాద్ గారు మనకి దేవుని వాక్యాన్ని అందించారు. అతి ముఖ్యంగా నేను ఏం తీసుకున్నానంటే, హీస్ కాల్ ఫర్ గాస్పుల్. అంటే దేవుడు మనల్ని ఈరోజు మనల్ని ఇక్కడ పుట్టించాడంటే, దేవుడు మనల్ని ఈరోజు ఇక్కడ ఉంచాడంటే ఒక పర్పస్ఫుల్గా ఉండాలి. దేవుని కోసం మనం ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం, అంటే గాస్పల్ అనేది మనం షేర్ చేయగలుగుతున్నామా, ముందుకు వెళ్తున్నాం అనే ప్రశ్న నాలో ఉన్నది. అదే ప్రశ్న మీ అందరిలో కూడా ఉన్నది. అతను ఒక మంచి దేవుడు వాళ్ళ ఫ్యామిలీని ఎంతగానో బ్లెస్ చేశాడు. ఎన్నో మిషనరీస్, ఎన్నో పాస్టర్స్ని చేశారు. అదేవిధంగా మనం ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాం గాస్పల్కి అనేది కూడా మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి.
At the outset, I would like to thank Brother Reverend Devaprasad Garu for his time and the word. And I would like to thank Brother Anil Ravada for his వండర్ఫుల్. అంటే చాలామంది చాలా టాలెంట్స్ ఉంటాయి కానీ అందరు దేవుడి కోసం వాడకుండా బయట దానికోసం వాడతారు. కానీ బ్రదర్ దేవుడి కోసం డెడికేటెడ్గా అంటే ఎవ్రీ మంత్ తనకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తను దేవుడి కోసం కాంట్రిబ్యూట్ చేస్తున్న టైం కోసం వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ బ్రదర్. అట్ ది సేమ్ టైం బ్రదర్ శామ్ శ్రీనివాస్ గారు, అతను మా చిన్నప్పటి నుంచి ఈజ్ అ వండర్ఫుల్ వర్షిప్ లీడర్, ఇది వండర్ఫుల్. అతని వాయిస్ మరి ఇంకెక్కడ వినలేదు అంత బ్యూటిఫుల్ వాయిస్. దేవుడు అతనికి ఇచ్చిన టాలెంట్స్ బట్టి కూడా వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్. అట్ ది సేమ్ టైం ఇక్కడ మన సౌండ్ హెల్ప్ చేస్తున్న వాళ్ళు, కెమెరా హెల్ప్ చేస్తున్న వాళ్ళు, అట్ ది సేమ్ టైం రిసెప్షన్లో హెల్ప్ చేసిన అందరూ కూడా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఎవ్రీ మంత్ అండ్ సాటర్డే, లాస్ట్ సాటర్డే మనకి ప్రైజ్ అండ్ వర్షిప్ ఉంటుంది వైఎంసీలో. ప్లీజ్ కమ్ అండ్ బీ బ్లెస్డ్. విల్ క్లోజ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రెవరెండ్ దేవప్రసాద్ గారు ఫర్ ఫినిషింగ్ ఇట్ ఆన్ టైమ్. అంటే ఎక్కువ టైం తీసుకోకుండా టైం ఫినిష్ చేసి థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ పాస్టర్ జాన్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రే అండ్ గివ్ అస్ ద బెండిక్షన్. అందరూ తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తుల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో నాయన కొద్ది సమయం నీ సన్నిధిలో ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి నేను మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ సన్నిధిలో స్తుతిస్తున్నాను నాయన. నేను ఆరాధనలో నడిపించిన దైవదాసులందరినీ పేరు పేరున నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వదిలింప చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వాక్యం చెప్పిన దైవదాసుల్ని నాయన నూరింతలుగా ఇంకా అభిషేకించి మరింతగా వాడుకోండి నాయన. నీ కాల్ గురించి చెప్పిన మాటలన్నిటిని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు, బలపరిచారు, నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలని వాక్య వెలుగుల్లో నడిపించండి, కృప చూపించండి, వారికి నీ సమాధానం దయచేయండి, నీ ఆరోగ్యం వారికి దయచేసి నడిపించమని అడుగుతున్నాం. వెళ్తున్న బిడ్డలతో కూడా మీరు వెనుకను ముందును ఆవరించి గమ్యం చేరే వరకు నీ కాపుదల సంరక్షణ వారికి దయచేసి నడిపించి కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ స్తుతిస్తూ నేను మహింపరుస్తున్నాం. యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నా తండ్రి, ఆమేన్. ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మకి అన్యైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ వర్షిప్ నడిపించిన బిడ్డలకి, ఆరాధన నడిపించే వాక్యం చెప్పిన దైవదాసులకి, ఇక్కడున్న బిడ్డలకి, సర్వలోక పరిశుద్ధులకి దేవుడు సదాకాలం తోడండి సంరక్షించిన గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. Thank you all. See you next month, last Saturday. Thank you all for coming. Be blessed.